పంచకల్ రమేష్ బాబు గారు గెలుస్తారు డామ్ షూర్. పథకాలు ఎవరికి కావాలయ్యా? డబ్బులు రోడ్డు పని కావాలి ఎవరికైనా. నా కొడుకు 2,50,000 ఇస్తాను ఉద్యోగం ఇస్తాను 2,50,000 తెంగారు. 800లోని 200 కందిపోతే నేను ఎలా బతకాలండి? నా సామాన్యుడు సర్పంచ్కి దేనికి కూడా వాల్యూ ఇవ్వట్లేదు. మెయిన్ ఎందువల్లంటే వాలంటీర్లు తీసుకొని వచ్చి ఏ విషయానికైనా సరే వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేసి జగనన్న వచ్చిన తర్వాత ఒక ఉద్యోగం పోస్ట్ కూడా తీయలేదు, వాలంటీర్ పోస్టులు తీశారు. పక్క ఇస్తున్నాడు, ఒక పక్క దోసుకుంటున్నాడు. పేరు అభి. ప్రస్తుతం గవర్నమెంట్ పరిపాలన మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఇప్పుడు ప్రస్తుతానికైతే నాకు ఏమో సాటిస్ఫై అవ్వలేదు. ఇప్పుడు పరిపాలన కొత్తగా సాటిస్ఫై అవ్వలేదు. నా అంతగా అనిపించలేదు. ఏదో చేస్తారనేసి నేను అనుకున్నాను, నాకేం అనిపించలేదు అంతగా. అందుకే ఇప్పుడు జగన్ ఇది వద్దనుకుంటున్నాను నేనైతే. అంటే మీకు ఏం నచ్చలేదు? గవర్నమెంట్ అంటే నాకు పరిపాలన అయితే ప్రస్తుతానికి ఏం నచ్చలేదు. అభివృద్ధి లేదు ఏంటి. అందుకు నాకు చంద్రబాబు నాయుడుకి గెలాలని నేను ఓటేస్తాను. పెందుర్తేనా మీది? పెందుర్తే. పెందుర్తిలో ఎవరు గెలిచే అవకాశం? పంచకల్ రమేష్ బాబు గారు గెలుస్తారు డామ్ షూర్. ఎందుకు పంచకల్? ఎందుకంటే అతను పరిపాలన అప్పుడే మేము చూసాం కాబట్టి, పనిచేశారు కాబట్టి నాకు తెలుసుగా నేను ముందుగా ఓటు పంచకల్ రమేష్ బాబు గారికి వేస్తాను. మీ పేరు? తాతారావు. ప్రస్తుతం గడిచిన 5 సంవత్సరాల్లో గవర్నమెంట్ పరిపాలన కానీ అభివృద్ధి కానీ ఏ విధంగా అనిపించింది? నచ్చలేదండి మాకు. ఎందుకు నచ్చలేదు? అంత ఏటో 10 రూపాయలు ఎత్తున్నాడు, 100 రూపాయలు దోసుకుంటున్నాడు. అంటే చాలా సంక్షేమ పథకాలు ఇచ్చాను అన్నారు కదా. పథకాలు ఇస్తున్నాడు అండి, ఇవ్వలేదని కాదు. ఒక పక్క ఇస్తున్నాడు, ఒక పక్క దోసుకుంటున్నాడు. 100 రూపాయలు మనకాడ తీసుకుంటున్నాడు, 10 రూపాయలు ఇస్తున్నాడు రోజుకి. సంవత్సరానికి 15,000 ఇస్తున్నాడు. మద్యం మీద, నిత్యావసరాల మీద, కరెంట్ ఛార్జీల మీద, మెయిన్ ఇంపార్టెంట్ మీద, అన్నింటి మీద తీసేసుకుంటున్నాడు. మరి మనకి ఏంటి లాభము? ఉపాధి లేదు, పనులు లేవు, అన్నింటి మీద ఇబ్బంది. అమ్మఒడి 2కి ఇస్తామన్నాడు, ఒకరికి ఇస్తున్నాడు. 15,000 అన్నాడు, 13,000 ఇస్తున్నాడు. గవర్నమెంట్ ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నాం? గవర్నమెంట్ డిమాండ్ ఇంకేట్లేదు. నెక్స్ట్ ఇంక టీడీపీకి మనం గెలిపించుకుందాం, జనసేన కూటమికి గెలిపించుకుందాం అని మా ప్రయత్నం. ఎందుకు జనసేన టీడీపీ? వాళ్ళు పథకాలు అన్ని రకాలుగా పెట్టారు. అన్ని ఇద్దరికి ముగ్గురు. ఆర్టీసీ బస్సులు ఫ్రీ. ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామంటున్నారు. ఇంకా రైతులకి 20,000 నెలకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. జగనన్న వచ్చిన తర్వాత ఒక ఉద్యోగం పోస్ట్ కూడా తీయలేదు, వాలంటీర్ పోస్టులు తీశారు. దానివల్ల ఎవరికి ప్రైజ్ ముందే 5,000 రూపాయలు ఇస్తున్నారు. 5,000 సరిపడతాయి ఒక ఫ్యామిలీకి. ఇక్కడ పెందుర్తిలో ఎవరు గెలిచే అవకాశం? ఇక్కడ పెందుర్తిలో అయితే పంచకల్ రమేష్కి వేయాలని ఉంది. సార్ మీ పేరు? సూర్యనారాయణ. ప్రస్తుతం గడిచిన 5 సంవత్సరాల్లో గవర్నమెంట్ పరిపాలన కానీ అభివృద్ధి కానీ ఏ విధంగా అనిపించింది? సంక్షేమ పథకాలు ఓకే, బట్ అవి ఒకటే రూలింగ్ ఒకటి కాదు. సంక్షేమ పథకాలు ఓకే, కానీ అంత కూడా కరెక్ట్ కాదు. అభివృద్ధి అనేది లేదు. మిడిల్ క్లాస్ పీపుల్ డెఫినెట్గా వాళ్ళకి కొద్దిగా వాళ్ళకి మాత్రం ఎఫెక్ట్ అయింది గట్టిగా. ప్రస్తుతం ఇక్కడ పెందుర్తి నుండి పంచకల్ రమేష్ బాబు, వైసీపీ నుంచి అదీప్ రాజు పోటీ చేస్తున్నారు. అదీప్ రాజు గడిచిన 5 సంవత్సరాల్లో పెందుర్తి నియోజకవర్గం అభివృద్ధి కానీ ఏ విధంగా ఉంది పనితీరు? అభివృద్ధి అనేది అసలు లేదు నాకు తెలిసి. ఇంకా డెవలప్మెంట్స్ అయితే ఎక్కడా లేవు ప్రజెంట్. సంక్షేమ పథకాలు అయితే ఉన్నాయి, కానీ ఒకటే కాదు కదా. డెవలప్మెంట్ చేయాలి. పథకాలు ఎంత తగ్గిస్తే అంత మంచిది. ఎన్ని పథకాలు ఉంటే అన్ని స్కామ్స్ అవుతాయి. సో నాకు తెలిసినంత వరకు పథకాలు తగ్గించి డెవలప్మెంట్ వైపు వెళ్తే అందరికీ జాబ్స్ కానీ పని చేసుకోవడం పని కానీ దొరుకుతుంది. ఈ పెందుర్తిలో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? వైజాగ్లో అయితే లాస్ట్ టైం టీడీపీ మ్యాక్సిమం వచ్చింది. ఇప్పుడు కూడా ఈ కూటమి వస్తుంది అనుకుంటున్నాం. ఎందుకు కూటమి ఎందుకంటే చెప్పాను కదా, మిడిల్ క్లాస్ చాలా ఎఫెక్ట్ అయింది. డెవలప్మెంట్స్ అనే మాట లేదు. నా వరకు అయితే స్కీమ్స్కి నేను అంత ఎంకరేజ్ చేయను. వర్క్ ఉండాలి పని చేసుకోవడానికి. పని చేసుకున్నోడికి పని కల్పిస్తే అది బెటర్. హరీష్ అండి. గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన కానీ అభివృద్ధి కానీ ఏ విధంగా అనిపిస్తుంది? పరిపాలన ఏంటంటే పంచాయతీల వరకు కూడా ఏ పని కూడా అవ్వలేదు. మాది ఏకగ్రీవంగా గెలిచిన పంచాయతీ. గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా నిధులు ఇవ్వాలి.
ఉన్న నిధులు ఒక్క రూపాయి కూడా రాలేదు. ఊర్లో ఒక సీసీ రోడ్డు కానీ కాలువ కానీ పనిచేసిన స్వీపర్కి కూడా శాలరీలు లేవు. ఊర్లో కలెక్ట్ చేసిన ఇంటి పనుల మీద ఆ వీధి లైట్లు ఒక మనిషిని పెట్టుకొని చేయించుకున్నాం. ప్రెసిడెంట్లకు వాల్యూలు లేవు. సర్పంచులుగా పోటీ చేసి ఒక సర్పంచ్కి దేనికి కూడా వాల్యూ ఇవ్వట్లేదు. మెయిన్ ఎందువల్ల అంటే వాలంటీర్లు తీసుకొని వచ్చి ఏ విషయానికైనా సరే వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేసి వాళ్ళకి ఎవరైతే కావాలో వాళ్ళకే అప్లికేషన్ పెట్టించుకొని రప్పించుకుంటున్నారు. ఇల్లులైనా ఏవైనా సరే అర్హుడు ఎవరికి ఏమీ అందట్లేదు అంటున్నారు. పబ్లిక్లో అందరూ చెప్తున్నారు కానీ చెప్పేసి ఎవరికైతే రేషన్ కార్డులు ఇండివిజువల్గా ఉన్నాయో వాళ్ళకి ఎవరికి రాలేదు. ఆల్రెడీ ఉన్న వాళ్ళకే మళ్ళీ వస్తున్నాయి. పార్టీల కార్యకర్తలకి వాళ్ళకి వీళ్ళకి ఎవరైతే ఎమ్మెల్యే తరపున ఒక 5 అలా పనిచేసుకుంటున్నారు అంతే. నెక్స్ట్ ఎటువంటి గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? మేమైతే టీడీపీ వస్తే మంచిది అనుకుంటున్నాం. ఎందుకు టీడీపీ? ఎందుకంటే పార్టీ కూడా మారాలి. కంటిన్యూగా ఒకళ్ళే ఉండిపోతే అవ్వదు. నెక్స్ట్ ఇంతకుముందు పంచకల్ రమేష్ బాబు గారు ప్రజారాజ్యం తరపున చేశారు. ఎక్కడి నుంచో వచ్చినా సరే మేము గెలిపించుకున్నాం. ఇప్పుడు కూడా అలాగే గెలిపించుకుంటాం. ఎందుకు పంచకల్ రమేష్ బాబు ఏం చేశారు? మా ఊర్లో వర్క్ చేశారు. ఇప్పుడు చేశారు మా ఊర్లో వాళ్ళది కట్టించారు. పంచాయతీ తరపున నిధులన్నీ విప్పించి పంచాయతీ తరపున వర్కులు చేయించారు. నెక్స్ట్ అదీప్ రాజు పంచకర్లకి ఏ విధంగా ఉండబోతుంది పోటీ అంటే నా వరకు నేను అందరి గురించి మనం చెప్పలేం కదా. నేనైతే పంచకల్ రమేష్ బాబు కూడా సపోర్ట్ చేస్తాను. ఏంటి మీ పేరు? ప్రకాష్ అండి. ఇది ఏ నియోజకవర్గం? మాది పంచకల్ రమేష్ బాబు పెందుర్తి. ప్రస్తుతం గడిచిన 5 సంవత్సరాల్లో గవర్నమెంట్ పరిపాలన మీకు ఏ విధంగా అనిపించింది? పరిపాలన చూస్తూ ఉంటే మాత్రం అంతా బాగానే అనిపించింది. కాకపోతే కొంచెం పార్టీ వ్యతిరేకం వల్ల మారుతుందన్నమాట. అంటే మారాలనేసి. మీ పెందుర్తిలోనే ఎలాగుంది గడిచిన 5 సంవత్సరాలు? సంక్షేమ పథకం అందుకే బాగా పెట్టారు అందరికీ. పెందుర్తిలో ఎవరు గెలిచే అవకాశం? పంచకల్ రమేష్ బాబు గారికి. ఎందుకు పంచకల్? ఆయన ప్రజాసేవ పార్టీ బాగా పనిచేస్తారు కాబట్టి. మరి ఇక్కడ ఎమ్మెల్యే అదీప్ రాజ్ తెలియదండి ఆ విషయం. ఏంటి మీ పేరు? నా పేరు రామరాజు. గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ పరిపాలన పనితీరు ఏ విధంగా అనిపించింది? మాకు నచ్చిందండి. ఎందుకు ఏ విధంగా నచ్చింది? ఆ పిల్లలకి అమ్మఒడి వేశాడు, వృద్ధులకి పింఛను ఇచ్చాడు, హాస్పిటల్స్ పెట్టాడు, పేదలకు చూశాడు. చాలామంది ఉద్యోగాలు లేవు, నిరుద్యోగం పెరిగిపోయింది. నిరుద్యోగం పెరిగిపోయిందంటే దానికి కొంతవరకు ఆయన అభివృద్ధి చేశాడు. కొంతవరకు మరి ఇంకా రానున్న 5 సంవత్సరాలు చేస్తాడేమో అనుకుంటాను. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తీస్తానన్నారు, తీయలేదు. నిరుద్యోగం పెరిగిపోయింది, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు అంటున్నారు. దానికి ఏమో కొంతవరకు వచ్చాయండి. మరి ఎంతవరకు నిజం అనేది అబద్ధం అనేది జనాలకే తెలియాలి. మరి అభివృద్ధి ఏ విధంగా ఉంది? నాకైతే నచ్చిందండి. జగనే మళ్ళీ సీఎం జగనే కావాలి. అంటే కేవలం సంక్షేమ పథకాలు పెట్టడం అభివృద్ధి లేదండి. చాలా వరకు ఆయన చేశాడు. జనాలు మరి ఏ విధంగా నచ్చలేదో తెలియదు కానీ కొంతమందికి ఆయన నచ్చాడు. నెక్స్ట్ సీఎం ఆయన అర్జునరావు. గడిచిన 5 సంవత్సరాల్లో గవర్నమెంట్ పరిపాలన కానీ అభివృద్ధి కానీ ఏ విధంగా అనిపించింది? మాకు బాగానే కనిపిస్తుంది. ఎందుకు ఏ విధంగా? ఏ విధంగా అంటే మరి పిల్లల చదువులోని, హాస్పిటల్స్లోని, ముసలి వాళ్ళ పెన్షన్ అవని, ఇంటికి రేషన్ అవని, ప్రజెంట్ ఇప్పుడు ఉన్న దాంట్లో అయితే పరిపాలన బాగానే ఉంది. పెందుర్తిలో అదీప్ రాజు, పంచకల్ రమేష్ బాబు వీళ్ళిద్దరి మధ్యన పోటీ ఏ విధంగా ఉండదు? అదీప్ రాజు గెలుస్తారు. ఎందుకు అదీప్ రాజు? మరి చేసిన సంక్షేమాలు పెట్టి, చేసిన పనులు, ఇచ్చిన సంక్షేమాలు దాన్ని పెట్టి గెలుస్తారు. నెక్స్ట్ ఎటువంటి నాయకుడు సీఎం అయితే బాగుంటుంది? జగన్ సీఎం. ఎందుకు జగన్? అంతే, చేసిన పనులు పెట్టి. చాలామంది డీజిల్ రేట్లు పెరుగుతాయి. అలాగే అంటారు, డీజిల్ రేట్ ఆయన పెంచుతాడే, మోడీ పెంచుతాడు. తెలియని వాళ్ళు కూడా మాట్లాడతారు. ట్యాక్స్లో స్టేట్ ఎవరికి వెళ్తున్నాయి? ఇప్పుడు మనం కట్టిన ట్యాక్స్ అంత ఎవరికి వెళ్తుంది? 3 సెంట్రల్కి వెళ్తుంది. స్టేట్ ఫోటోలు తీసేస్తున్నారు అంటున్నారు. ఏది లేదు, అంతా ఉట్టే డ్రామా. మాకు ఇక్కడ అలాంటి ఫోటోలు లేవు. అది మాది బాగానే ఉంది. లేవు. ప్రతి ఊళ్ళో డ్రైనేజ్ ప్రాబ్లం. ప్రస్తుతం గవర్నమెంట్ 5 సంవత్సరాలు పాలించింది కదా, ఎలాగని? ఏ గవర్నమెంట్ పాలించినా జనాలకు సుఖం లేదు. ఎవరికి 10,000 ఇచ్చే పని లేదు. ఎవరికైనా 10,000 ఇచ్చే పని ఉంటే చూపెట్టండి. నేను ఎక్కడ 10,000 ఇచ్చే పని చేస్తుంటే పని ఒకరికి ఎంప్లాయ్స్ లేదు. 100 కోట్లు ఖర్చు పెట్టినారు. 100 కోట్లు ఎట్టి ఒక 1000 కోట్లు ఒక కంపెనీ కడితే కొంతమంది పిల్లలు పనిచేస్తుంది. ఒక్కడికి జాబ్ లేదు. ఇప్పుడు 50 సంవత్సరాల్లో నా 2 పిల్లలు ఎదిగొచ్చున్నారు.
ఒక్కడికి పని లేదు ఎక్కడన్నా. ఎక్కడ చూపెట్టండి, ఇప్పుడు ఏ గవర్నమెంట్ చూపెడుతూ చేయండి. ప్రస్తుతం అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాం. సంక్షేమ పథకాలు ఎవరికి కావాలయ్యా? డబ్బులు రోడ్డు పని కావాలి ఎవరికైనా. నా కొడుకు 2,50,000 ఇస్తాను ఉద్యోగం ఇస్తాను. 2,50,000 తెంగారు. నేను 3 సంవత్సరాలు కష్టపడి కట్టాను 2,50,000. ఎవరికి ఇచ్చాను? మీరు కొంచెం చేయండి అది. 2,50,000 నాకు కొడుకు ఉద్యోగం ఇస్తాను తెంగారు. నేను 3 సంవత్సరాలు పెట్టి కష్టపడి డబ్బులు కట్టాను. ఎవడు ఏ గవర్నమెంట్ ఇస్తాడు చెప్తే మీరు వసూలు చేసి చూడండి. అయితే ఊరు అభివృద్ధి ఎవరు గొర్రపిల్లి ఇంకో చెప్పమంటావా? ఒక పక్క బోరంబోకులో జాగలో ఇల్లు కట్టేసి డామినేట్ చేస్తుంటారు. భూ కబ్జాలు ఎక్కువ ఉన్నాయి. 175 ఎకరాల చెరువులోను నైట్ తార్ రోడ్ వేయించారు. దానికి నీరు వచ్చే మార్గం కనిపెట్టలేదు. రైతు మొడ్డ గుడిసిపోతాడు. దానికి నీరు వచ్చే మార్గం కనిపెట్టండి. 175 ఎకరాల చెరువులో చుక్క నీరు రాలేదు. మా చిన్నపిల్లప్పుడు ఒక అరదిక్కు వర్షం పడితే అలా వెళ్ళి దమ్ము పెట్టుకుండేవారు. ఇప్పుడు వర్షం పడినా నీరు రాలేదు. ఇప్పుడు హైవే 250 ఎకరాలు అంత కాలువ వచ్చేస్తుంది. దానికి ఒక కాలువ వచ్చేసారు. ఆ రైతు ఎలా బతుకుతాడు? మీరు ఎంక్వైరీ చేసే దానికి గవర్నమెంట్ ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నారు? గవర్నమెంట్ మేము డిమాండ్ చేయదండి. మా ఊళ్ళో కాలువలే బాగోలేదు. మేము గవర్నమెంట్ ఏం డిమాండ్ చేస్తాం? కాలువలో డ్రైనేజ్ ప్రాబ్లం. ఓటింగ్ వస్తుంది కదా, ఏం చెప్పాలి? ఏ ఓటింగ్ వచ్చినా మీరు ఏ ఓటు వేసుకుంటారో మా వేసుకుంటారు. మీరు విలేకరుల ద్వారాగా ఏ గవర్నమెంట్ మీరు రప్పించండి. మాకు రోడ్డు డ్రైనేజ్ ప్రాబ్లం. జగన్ మీకు ఎలాగనిపించింది? మాకు జగన్ వాడియడం మాకు అనవసరం. మాకు మంచి జరగాలి. ఏం చేస్తే అనవసరం. ఎమ్మెల్యే అది ప్రజలు మాకు సుఖమే లేదు. మీరు ఎన్నుకున్నారు కదా? మేము ఎన్నుకోలేదు. జనాలు ఎన్నుకుంటారు. జనమే కదా. మాకు జనం ఎన్నుకోరు. జనంకి అభివృద్ధి చేయలేదు వాళ్ళు. అది కరి శ్రీనివాసరావు. గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కానీ ఆయన సంక్షేమం కానీ ఏ విధంగా అనిపించింది? ఆయన గురించి చెప్పాలని చాలా స్టోరీ సూపర్ చేశాడు 5 సంవత్సరాలను. ఇంకా ఆయన పరిపాలన గురించి చెప్పాలంటే అంత ఇంత కాదు. రోడ్డు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రోడ్డు మీద వచ్చి పడిపోయారు. బాగా చేశాను అంటున్నారు కదా. ఏం సంక్షేమం? ఊర్లో 200 కుటుంబాలు ఉంటే 2 ఆటోలు ఉంటే 2 ఆటోలకి వాహనమిత్ర. అలా 10 మంది పిల్లలు చదివితే 200 మంది ఇల్లుకి 10 మందికి అమ్మఒడి. ఆ ఉన్నోళ్ళకి ఉన్నదని ఏదో 100 ఇల్లు ఉన్నోడికి 10 మందికి లేకపోతే 90 మందికి లాసును. ఏం చేద్దరు? 100 రూపాయల క్వార్టర్ ఉండేది 230. ఇప్పుడు ఏంటి ఇలాగ అమ్మఒడితే ఈ చేతున్న ఎవరికి చేతున్న ఆగించుకోవడం. ఇంక దానికి ఏం పరిపాలన ఉంది చెప్పాలండి? ఏ డిమాండ్ ఏదో ఈ డిమాండ్ ఎమర్జెంట్కి దిగిపోతే అదే డిమాండ్. ఇటు జరుగని పోండి అనుకో, వేరే ఎవడన్నా వస్తే ఏదైనా బాగుపడుతున్న ఆశ. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందని అందరికీ ఆశ. ఎందుకు చంద్రబాబు నాయుడు? ఆయన వస్తే సంక్షేమం చేయగలడు, ఉద్యోగం రాగలదు. కుర్రోళ్ళకి ఏమైనా కావాలంటే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని. ఉద్యోగాలు వస్తాయి. ఐటీ రంగాన్ని డెవలప్ చేస్తాడు. అమరావతి వస్తుంది, రాజధాని ఉంటుంది. ఊరికి ఇప్పుడు వరకు 5 సంవత్సరాలు అయింది. రాజధాని లేకుండా 10వ సంవత్సరం రన్ అవుతుంది. ఇప్పుడు ఈసారైనా రాజధాని ఎవరు అంటే పలానూరు అని చెప్పడానికి అవుతుంది కదా. రాజధాని కోసమే పంచకల్ రమేష్ బాబు 100% తెలుగుదేశం, టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులోనూ ఏకగ్రం ఎన్డీఏ కూటమే పబ్లిక్ బంపర్ మెజార్టీతో గెలుస్తాడు 100%. నా పేరు నరేష్ బాబు, కెల్లంపల్లి. ప్రస్తుతం గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా? మహానుభావుడు 2 కాళ్ళు నమస్కరించుకొని నీళ్ళు పెట్టుకోవాలన్నా. ఎందుకంటే ఆ పాలన అంత దరిద్రంగా ఉంది మాకు తెలిసిన మాత్రాన. ఎవరికి కావాలన్నా సంక్షేమ పథకాలు దేనికి ఉపయోగపడ్డావి? అవి దేనికి ఉపయోగపడలేదు. అవి అనవసరం. ఇప్పుడు ఆటో ఉంది, నడుపుతున్న 10,000 ఇస్తున్నారు. ఎఫ్సీ ఎంతన్నా? నేను సాటి లారీ డ్రైవర్ని. లారీ డ్రైవర్ ఎక్కిన తర్వాత కూడా ఇలా షాప్ అన్ని తర్వాత కానిస్టేబుల్ పట్టుకొని దగ్గర నుంచి కూడా జస్ట్ ఏమనంటే నో పార్కింగ్ 1000 రూపాయలు కేసు రాస్తారు. కాకి చొక్క 1000 రూపాయలు కేసు రాస్తారు. బండి నిలబడితే చాలు కేసు, బండి లేకపోతే కేసు, ఎఫ్సీ లేకపోతే కేసు. బండి నడపడం అంటే మాత్రం మహానుభావుడు రథసారథి చంద్రబాబు నమస్కారం పెట్టాలన్న. అంత బాగా పరిపాలించాడు. జగన్మోహన్ రెడ్డి వేగంలో మాత్రం లారీ డ్రైవర్లకు ఎటువంటి విషయంలో కూడా న్యాయం జరగలేదు. గవర్నమెంట్ ఏం డిమాండ్ చేస్తున్నారు? మాకు ఎటువంటి చెప్తాను కదన్నా, ప్రతి విషయంలో కూడా రేట్లు పెరిగిపోయాయి, భారీగా రేట్లు పెరిగిపోయాయి. ఒక సామాన్యుడు ఒక కందిపప్పు కొనుక్కొని 150 రూపాయలు అయిపోయిందన్న. మా జీతం 24 గంటలు కష్టపడితే 800 వస్తుంది. 800లోని 200 కందిపప్పుకే పోతే మేము ఎలా బతకాలన్నా సామాన్యుడు? పక్కాగా 100% చెప్పాను కదన్నా, 50,000 మెజారిటీతో పంచకల కోసం గెలిపించబోతున్నాం.